నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఇచ్చేటువంటి మంచి యోగాలు ఏ విధంగా ఉంటాయి, రాజయోగ ఫలితాలు ఏ విధంగా మనం చూడాల్సి ఉంటుంది అనేది తెలుసుకుందాము. సాధారణంగా శని అంటేనే ఒక మ్యాలిఫిక్ ప్లానెట్ అని, శని వల్ల ఎప్పుడూ కూడా డిసప్పాయింట్మెంట్స్, సారోస్ అంటే కష్టాలు, ఫెయిల్యూర్స్, అడ్డంకులు ఇలాంటివే కలుగుతాయి అనేటి ఒక కొంత అభిప్రాయం ఉంది. అయితే ఒక జాతకుడికి శని మంచి ప్లేస్మెంట్లో ఉండి శని మహాదశ రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చూడాల్సి ఉంటుంది. శని ఎప్పుడు కూడా ఒక జాతకుడిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువచ్చి మంచి ఆదర్శ భావాలని కలిగేలాగా అతనికి ట్రైనింగ్ ఇచ్చి 10 మందికి సహాయపడేటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి ప్లానెట్ శాటర్న్. శాటర్న్ యొక్క కారకత్వాలు కూడా మనం చూసినట్టయితే స్లో అండ్ స్టడీ అనేది శాటర్న్ యొక్క ప్రోటోకాల్. అంటే స్లోగా స్టడీగా ఇచ్చేటువంటి ప్లానెట్ శాటర్న్. అదేవిధంగా ఓర్పు, సహనము ఇవన్నీ కూడా నేర్పించేటువంటి ప్లానెట్ శాటర్న్. వరకు ఎక్కువగా సహనం అనేది ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఓర్చుకుని ముందుకెళ్ళడం అనేటువంటి ఒక మంచి లక్షణాన్ని కలిగించేటువంటి ప్లానెట్ శాటర్న్. అలాగే హార్డ్ వర్క్, కష్టపడి పనిచేసేటువంటి తత్వము, న్యాయానికి నీతికి నిలబడేటువంటి ఒక మనస్తత్వము ఇవన్నీ కూడా ఇచ్చేది కూడా శాటర్నే. అలాగే మంచి ధార్మిక నేచరు, న్యాయం పట్ల మంచి ఒక నిబద్ధత కలిగి ఉండడము, అలాగే చారిటీ మైండ్, 10 మందికి సహాయం చేయలేటువంటి ఒక నేచర్, ఇవన్నీ కూడా శని యొక్క పాజిటివ్ క్వాలిటీస్గా మనం చూడాల్సి ఉంటుంది. జీవితంలో కష్టాలని ఓర్చుకుని, కష్టాలని తట్టుకుని ధైర్యంగా ముందుకెళ్ళి ఉన్నత స్థానానికి చేరుకుని తాను బాగా ఉండడం కాకుండా 10 మందికి సహాయపడేటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి ప్లానెట్ శాటర్న్. అలాగే శాటర్న్ యొక్క క్వాలిటీస్ చూసినట్టయితే చిన్నతనంలో ఎక్కువగా కష్టాలను ఇవ్వడము. శని మహాదశ కనుక చిన్నతనంలో వచ్చినట్టయితే వారు సాధారణంగా ఎక్కువగా ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, అలాగే చిన్నప్పుడే బాధ్యతల్ని మోయాల్సి రావడము, అంటే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవడం, ఇటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని, స్ట్రగుల్స్తో కూడిన జీవితాన్ని గడపడం, ఇవన్నీ శని ఇచ్చేటువంటి రిజల్ట్స్గా మనం చూడవచ్చు. అయితే ఒక వ్యక్తి శని యొక్క బలం కనుక ఉన్నట్టయితే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఒక స్టేటస్, మాస్ ఫాలోయింగ్, ప్రజలు అతని పట్ల విశ్వాసం కలిగి ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ను కూడా శని అందిస్తారు జాతకుడికి. దానికి తగ్గ ప్లేస్మెంట్లో కనుక శని ఉన్నట్లయితే, ఉదాహరణకి 4th హౌస్ 10th హౌస్లో స్ట్రాంగ్ శాటర్న్ అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్, మాస్ ఫాలోయింగ్, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ శాటర్న్. ఇక ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్లో ఎడ్యుకేషను ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ శని. పొలిటికల్గా ఒక మనిషికి మాస్ ఫాలోయింగ్ ద్వారా ఎప్పుడూ కూడా ఒక పదవిని అలంకరించడం అనేది శని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్. అంటే ప్రజామోదం ద్వారా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి పదవిలోకి రావడం అనేది శని బలంగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్. ఇక శని కొన్ని కాంబినేషన్స్లో చాలా మంచి యోగాలను ఇస్తాడు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి యోగము శశమహాయోగము. శని కేంద్రంలో ఉండి అది తన స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయినట్టయితే అది శశమహాయోగంగా పిలువబడుతుంది. అటువంటి శశమహాయోగంలో ఉన్నటువంటి శని స్టేటస్, అథారిటీ, పవర్, మంచి పబ్లిక్ ఫిగర్గా ఉండడము, వెల్త్, నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ ఇచ్చేటువంటి కాంబినేషన్ శశమహాయోగం. చాలా అద్భుతమైనటువంటి యోగం అది శశమహాయోగం. ఈ యోగం ఏ లగ్నాలకి ఎలా పనిచేస్తుంది కనుక చూసినట్టయితే మేషలగ్నానికి ఉదాహరణకి 7th హౌస్లో శని ఎగ్జాల్ట్ అయ్యి శశమహాయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ శని 11th లార్డ్, 10th and 11th లార్డ్గా శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. శశమహాయోగంలో 7th హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి మంచి బిజినెస్ మ్యాన్గా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడానికి సహాయం చేస్తాడు. అదేవిధంగా వృషభ లగ్నానికి 10th హౌస్లో, ఓన్ హౌస్లో శశమహాయోగాన్ని చాలా బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి యోగంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు, శని ఒక్కడే యోగకారకుడు. అటువంటి శని శశమహాయోగంలో 10th హౌస్లో కనుక్కున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. కెరీర్లో మంచి హైట్స్ని రీచ్ అవ్వడము, పొలిటికల్ కాంబినేషన్స్ ఉంటే పాలిటిక్స్లో చెరగన ముద్ర వేసేటువంటి ఒక మంచి లీడర్గా ఎదగడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక మిథున లగ్నానికి కూడా, అది కర్కాటక లగ్నానికి కూడా, ఎందుకంటే మిథున లగ్నానికి శని ఈ యోగం అప్లై కాదు, కేంద్రంలో స్వక్షేత్రం వచ్చాయి. కర్కాటక లగ్నానికి కనుక చూసినట్టయితే 7th హౌస్లో ఉన్నటువంటి శని, 4th హౌస్లో ఉన్న శని ఈ యోగాన్ని చాలా బాగా అందిస్తాడు.
ఉదాహరణకి 4th హౌస్లో కనుక ఎగ్జాల్ట్ అయితే కర్కాటక లగ్నానికి మూవీస్లో మంచి రాణింపు రావడానికి చాలా మంచి సహాయాన్ని అందిస్తాడు ఇదే శని ససమహాయోగంలో. అలాగే 7th హౌస్లో కూడా ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వీటిలో మంచి అప్లిఫ్ట్మెంట్ని తీసుకొస్తాడు. అయితే కొన్ని లగ్నానికి ఈ యోగా అప్లై కాదు, ఇందాక చెప్పినట్టుగా మిథున లగ్నానికి. అలాగే సింహ లగ్నాన్ని కనుక చూసినట్టయితే 7th హౌస్లో కనుక శని ఓన్ హౌస్లో ఉంటే చాలా మంచి సక్సెస్ని ఇస్తాడు బిజినెస్లో, ఫారిన్ ట్రావెల్స్లో. బిజినెస్ సంబంధించిన కాంబినేషన్ కానీ 7th హౌస్లో ఉంటే, అంటే 9th లార్డ్ కానీ 11th లార్డ్ కానీ శనితో కలిసి 7th హౌస్లో ఉంటే చాలా మంచిది, శశమయోగం మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే కన్యా లగ్నాన్ని మనం దీనికి పరిగణించలేము. ఇక తులా లగ్నం కనుక చూసినట్టయితే లగ్నంలో ఉన్నా కానీ 4th హౌస్లో ఉన్నా కానీ శని మంచి శశమహాయోగాన్ని అందిస్తాడు. అలాగే వృశ్చిక లగ్నానికి 4th హౌస్లో కుంభంలో సొంత ఇంట్లో ఉంటాడు కాబట్టి మంచి శశమహాయోగాన్ని ఇస్తాడు. అలాగే మకర లగ్నానికి, ధను లగ్నానికి మళ్ళీ అప్లై కాదు, మకర లగ్నానికి లగ్నంలో ఉన్న 10th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉన్న అద్భుతమైనటువంటి శశయోగాన్ని ఇస్తాడు. ప్రత్యేకంగా మకర లగ్నానికి 10th హౌస్లో కనుక శని ఎగ్జాల్ట్ అయి ఉంటే రియల్ ఎస్టేట్లో, పాలిటిక్స్లో చాలా మంచి హైట్స్ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి కాంబినేషన్ ప్రత్యేకంగా మకర లగ్నానికి. అలాగే కుంభ లగ్నానికి కూడా ఓన్ హౌస్లో ఉన్నప్పుడు శశయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ధర్మకర్మాధిపతి యోగంలో కనుక శని పార్టిసిపేట్ చేస్తే, అంటే శని 9th లార్డ్ కానీ 10th లార్డ్ కానీ అయ్యి ధర్మకర్మాధిపతి యోగంలో ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఒక స్టేటస్, పవరు, అథారిటీ, అది పాలిటిక్స్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్లో ఉన్నత స్థాయికి చేరుకోవడము, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి యోగము ధర్మకర్మాధిపతి యోగం, శని ఇచ్చేటువంటి ధర్మకర్మాధిపతి యోగం. ఉదాహరణకి మేషలగ్నానికి శని గురుల కలయిక, ఆ కలయిక 9th కానీ 10th కానీ ఉంటే చాలా మంచిది. అలా కాకుండా కేంద్ర కోణాల్లో ఉన్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది మేషలగ్నానికి. సప్తమంలో ఎగ్జాల్ట్ అయినా ఇవన్నీ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. అప్పుడు ధర్మకర్మాధిపతి యోగము శశమహాయోగం రెండు కూడా అప్లై అవుతాయి. అలాగే మిథున లగ్నానికి శని గురుల కలయిక, ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్ శని యొక్క యోగాలు ఇవి. అలాగే శని ఏ లగ్నాలకైతే యోగకారకుడుగా ఉంటాడో అటువంటి యోగకారకుడు అయినటువంటి శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు కేంద్ర కోణాల్లో కనుక ఉన్నట్టయితే. ఉదాహరణకి వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి, తులా లగ్నానికి వీరికి శని యోగకారకుడు. వృషభ లగ్నానికి చూసినట్టయితే 9th and 10th లార్డ్గా శని కనుక బుధుడితోనూ, గురువుతోనూ, శుక్రుడితోనూ కలిసి 2, 5, 9, 11 ఈ హౌసెస్లో ఉంటే మంచి రిజల్ట్స్ని ఇస్తాడు ధనయోగ పరంగా. అలాగే మిథున లగ్నానికి శని అష్టమ భాగ్యాధిపతి, ఇక్కడ భాగ్యం అనేది మూల త్రికోణమైంది కాబట్టి బెనిఫిట్గా యోగకారకంగా వ్యవహరిస్తాడు మిథున లగ్నానికి 8th లార్డ్ అయినప్పటికీ. ఇటువంటి శని చంద్రుడితో కలిసిన, శుక్రుడితో కలిసిన, కుజుడితో కలిసిన చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు 2, 5, 9, 11 హౌసెస్లో. అలాగే తులా లగ్నానికి చూసినట్టయితే 4th లార్డ్ అండ్ 5th లార్డ్, అంటే కేంద్రాధిపతి కోణాధిపతి అయ్యాడు కాబట్టి చాలా మంచి యోగకారకుడుగా వ్యవహరిస్తాడు. ఇటువంటి తులా లగ్న జాతకులు కూడా శని శుక్రుడితో, కుజుడితో, బుధుడితో, రవితో వీళ్ళతో కలిస్తే మంచి యోగాన్ని ఇస్తాడు, ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ అవి. ఇక శని 3, 6, 11 హౌసెస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3rd హౌస్లో మంచి వక్త, పోయట్రీ, రచనా వ్యాసంగం ఇవన్నీ కలిగి ఉండడము. 5th లార్డు శుక్రుడు కనుక బలంగా ఉంటే మూవీస్లో చాలా స్టార్డమ్ని అందుకుంటారు ఇటువంటి వ్యక్తులు. ఇటువంటి మంచి రిజల్ట్స్ని 3rd హౌస్లో ఉన్నటువంటి శాటర్న్ అందిస్తాడు. పాలిటిక్స్లో సక్సెస్ కూడా 3rd హౌస్లో శని చాలా బాగా సహకరిస్తాడు. పొలిటికల్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే, అంటే 11th లార్డు, 9th లార్డు వీళ్ళు స్ట్రాంగ్గా శనితో 3rd హౌస్లో ఉంటే పాలిటిక్స్లో సక్సెస్కి చాలా బాగా సహకరిస్తాడు. ఇక 6th హౌస్లో ఉన్న శాటర్న్ గవర్నమెంట్ జాబ్స్లో మంచి స్థానానికి చేరుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి, స్పోర్ట్స్ పర్సన్గా మంచి విజయాలను అందుకోవడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ శాటర్న్ ఇన్ 6th హౌస్. శాటర్న్ ఇన్ 11th హౌస్ కనుక చూసినట్టయితే 11th హౌస్లో శని సక్సెస్కి ప్రోటోకాల్గా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి వృషభ లగ్నానికి 11th హౌస్లో కనుక శని ఉంటే అద్భుతమైనటువంటి విజయాలను అందిస్తారు. అటువంటి కాంబినేషన్లో జాబ్కి సంబంధించిన కాంబినేషన్లో కనుక శని ఉన్నట్టయితే జాబ్లో ఒక మంచి స్టేటస్కి రీచ్ అవ్వడము, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఆ ర్యాంక్లో పనిచేయడము, అటువంటి ర్యాంకులో రిటైర్ అవ్వడము, IAS, IPS వంటి అధికారాలలో పనిచేయడము, ఇలాంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ శాటర్న్ ఇన్ 11th హౌస్. ఎప్పుడు కూడా వరకు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, జాబ్ క్రైసిస్ కావచ్చు, ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు చాలా ఎక్కువగా ఉండి వాటి నుంచి వాడు బయటపడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని శాటర్న్ 11th హౌస్లో ఉండి అందిస్తాడు. ఏ లగ్నాలకైతే యోగకారకుడుగా ఉంటారో అటువంటి లగ్నాలకి 11th హౌస్ శాటర్న్ చాలా అద్భుతమైనటువంటి
ధనయోగము, అదేవిధంగా బిజినెస్ అండ్ జాబ్ సక్సెస్ ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక 10th హౌస్లో ఉన్న శాటర్న్ గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 10th హౌస్లో కనుక శాటర్న్ స్ట్రాంగ్గా ఉంటే కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అంటే ఆ వ్యక్తి జాబ్ లేదా ఒక వ్యాపారమే కాకుండా తనకున్నటువంటి స్కిల్తో 10 మందిని ఆకర్షించి తనదైన ఒక ముద్రతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడానికి 10th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్ చాలా బాగా సహాయపడతాడు. అంటే ఒక ధార్మిక సంస్థకి హెడ్గా ఉండడము, ఒక రిలీజియస్ పర్సన్గా మంచి పేరు తెచ్చుకోవడము, 10 మందికి హెల్ప్ చేసేటట్టు వ్యక్తిగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఇటువంటివన్నీ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ శాటర్న్కి 10th హౌస్. రాజ్యంలో ఉన్నటువంటి శని చాలా యోగ కారకుడు, అలాగే యోగకారకమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ 10th హౌస్ ఇన్ శాటర్న్. ఇక విపరీత రాజయోగంలో శని ఉన్నా లేదా నీచభంగ రాజయోగంలో శని ఉన్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు ఒక జాతకుడికి. కాబట్టి రిజల్ట్స్లో ఒక స్టెబిలిటీ, స్టాండర్డ్ ఉండి చెక్కు చెదరని మంచి రిజల్ట్స్ని అందుకోవాలి అంటే వాటిని ఇవ్వగలిగేటువంటి బెస్ట్ ప్లానెట్ శనిగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ విధంగా శని యొక్క ప్లేస్మెంట్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి ఎటువంటి యోగాలను మనకి శని ప్రసాదిస్తాడని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.